హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే అనుకూలిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఉద్యోగం లభించే అవకాశం అధికంగా కనిపిస్తున్నందుగా పట్టుదలగా ప్రయత్నించండి, తప్పకుండా ఉద్యోగం మీ సొంతం అవుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను విస్తరించే పనులలో ఈరోజు నిమగ్నం అవుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల ఆదరణను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈరోజు మిథున రాశి వారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు మానసికంగా ప్రశాంతమైన వాతావరణం అనేది ఉంటుంది. ఆనందకరమైన సంపద సొంతమవుతుంది. అలాగే శుభవార్తలను వింటారు. దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే మీ ప్రతి పనిలోనూ మిత్రుల యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. దంపతుల మధ్య అన్యోన్యత కూడా పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. అలాగే మిథున రాశి వారు ఈరోజు విలువైన బహుమతులను అందుకుంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి కూడా అది ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. వివాహం నిశ్చయమే అవకాశం అధికంగా కనిపిస్తున్నది, తప్పకుండా ప్రయత్నించవచ్చు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యుగం కూడా ఉంది. సినీ పరిశ్రమ వారికి కూడా మంచి ప్రాజెక్ట్స్ లభించే అవకాశం ఉంది. ఇక షేర్ మార్కెట్లో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అలాగే ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వారికి అందరిలో ఖ్యాతి అనేది పెరుగుతుంది. వ్యతిరేక భావాలు కలిగిన వారు సైతం ఆకట్టుకుంటారు. ఇక రావాల్సిన సొమ్ము కూడా సకాలంలో చేతికి అందుతుంది. ఇక ఈరోజు బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా ముగిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం నుండి విముక్తి అనేది లభిస్తుంది. రాజకీయవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి ముఖ్యమైన సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశ్చర్యకరమైన ఫలితాలనేవి లభిస్తాయి. ముఖ్యంగా మహిళలు ఈరోజు అనుకున్నట్టుగా సాధించగలుగుతారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారు ఈరోజు దత్తాత్రేయ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.